లేబర్ కోతానా మాకు వేస్తాడు ముల్లెలు చదువుతాడు మా పెద్ద మనిషి. లేబర్ అంటే చేపలు పట్ట పోతాన్నాం మేము అందరం, ఒక 10 మంది దాకా పోతాం. ఇవన్నీ మా వంట సామాగ్రివి, గంజులు, నీళ్ళ డబ్బాలు, క్యాన్లు. ఆ సంచి ఏదో అనుకునేరా బండలకు ఆయన, అది సంచి. ఆ బండలను ఏం చేస్తారంటే పొలాలకు కోసకు కడతారు, స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి. ఇవన్నీ మా తెప్పలు, సామాన్లు, పొలాలు. ఇగో మా లేబర్ పెద్ద మనిషి గిన్నె. ఈ తెప్పలు, ఊలలు ఇవన్నీ మా పోతాను ఇక వేరే ఊరు చేపలు పట్టేదానికి. మా లేబర్ పెద్ద మనిషి ఎప్పుడు పని చేయడు, కానీ ఇప్పుడు చేస్తాడు. ఓ రమేష్ ఇటు చూడు, మా లేబర్ పెద్ద మనిషి ఎప్పుడు పని చేయడు, కాకపోతే ఇప్పుడు లాస్ట్కి వచ్చి అది ఒకటి వేసి మమ్మల్ని తిడతాడు అన్నాడు. తర్వాత ఇక మేమే చేసినాం, నేనే మొత్తం చేసిన. తెడ్డు పోతుంది అక్కడ లోపలికి అన్నాడు. పోయేటప్పుడు మధ్యలో ఇగో ఇక్కడ ఛాయ కాగినాం. మస్తు దూరం వచ్చినాం కానీ ఇక ఛాయ్ తాగుదామని కొద్దిసేపు ఆగినాం. ఇక్కడ ఇగో ఛాయ్ తాగడానికి ఆగిరు మా వాళ్ళంతా. ఇగో ఈయన ఛాయ్ తాగడానికి ఆగేయండి. ఇప్పుడు అక్కడ నీళ్ళు దొరకకపోతే నన్ను తిడతాండి. ఇగో ఆ ఊరికాడ నీళ్ళు దొరుకుతాయని చెప్తే నీళ్ళు అక్కడ దొరక ఇక్కడనే నింపుకపోదాం అంటాడు. రౌడీ బాగా దూరం వచ్చినాం కాబట్టి మేము వచ్చేసరికి రాత్రి 12 అయింది. ఇక ఓలలు వేద్దామని దిగినాం. ఆల్రెడీ వేసేటప్పుడు వీడియో తీయలేదు. వేసి వచ్చినాం, ఒడ్డుకి ఎక్కినాం. మా డ్రైవర్ ఇగో పండుకున్నాడు, బండి డ్రైవర్ నిద్ర వస్తుందని పడుకున్నాడు. ఇవన్నీ మా తెప్పలు ఇట్లుంటాయి. నీళ్ళలో వేసి వచ్చినాక నీళ్ళనే పెట్టి ఉంచుతాం. ఒకసారి ఒడ్డు మీదకి ఎక్కిస్తాం, ఒక్కొక్కసారి వీటి మీదకి పాములు, నీరు పాములు కూడా ఎక్కితే నీరు కట్టాలని. ఇట్లా రాత్రి కనిపించకపోతే స్పాట్ లైట్ పెట్టుకొని వేసుకుంటూ పోతాం పొలాలు. స్పాట్ లైట్ ఇది 100 మీటర్ల దాకా ఎంత ఏది ఉన్నా కానీ క్లియర్గా కనిపిస్తుంది మాకు. ఇది నెత్తికి పెట్టుకొని ఉంటాం మేము, ఎటు తిరుగుతా అటే తిరుగుద్ది మేము మా తల దింపుకొని. స్పాట్ లైట్ పెట్టుకొని చూస్తుండు, అట్లా వెలుగుద్ది స్పాట్ లైట్ మాది. అది ఎంత దూరమైనా కానీ క్లియర్గా కనిపిస్తుంది ఏమున్నా కానీ అక్కడ. నీళ్ళలో మేము వలలేసేటప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాం అన్నట్టు స్పాట్ లైట్. పెట్టుకొని వస్తుండు మా గంగపుత్ర సోదరుడు. ఇప్పుడే వలేసి వస్తుండు ఆయన. కొంచెం లేట్ అయిందట అటు ఇటు వేసేటప్పుడు. లోతు ఎక్కువ ఉందా అని అడుగుతాడు దిగటానికి. లోతు ఎక్కువ ఉంటే అటే మునుగుతాడుగా, రాత్రి అయింది చలి పెడుతుందని. ఒడ్డు ఎక్కేటప్పుడు చేప తీసుకొచ్చిండు, చేపల కూర వండుదామని. చేప కటింగ్ చేసేందుకు పట్టు అది మొత్తం పైన ఉన్న పులుసు అంతా తీసేస్తాడు. పొట్టుకి ఇక్కడ అంటారు దీన్ని. అది మొత్తం తీసేసినాకనే కట్ చేయడానికి వీలవుతుంది. అంటే ఫాస్ట్గా తీస్తాడు అనుకోకూరి, నేనే ఫాస్ట్ పెట్టిన వీడియోను, చాలా టైం అవుతుందని. అంత ఫాస్ట్ ఏమి ఉండదు, స్లోగానే తీస్తాడు, కానీ కొంచెం స్పీడ్ పెంచేసరికి ఫాస్ట్గా కనిపిస్తుంది మీకు. చేప కటింగ్ సిద్ధమైంది, కట్ చేస్తుండు మా కటింగ్ మాస్టర్. స్పెషల్ స్కిల్స్ తోటి కట్ చేస్తాడు. ఇంకో మాస్టర్ కూడా ఉన్నాడు కానీ ఇలా అతను రాలేదు, అతన్ని కూడా చూపిస్తే ఇంకో నెక్స్ట్ వీడియోలో. వీళ్ళు మాకు స్పెషల్ మాస్టర్ వీళ్ళు కటింగ్. ఎంత నీట్గా చేస్తారంటే మళ్ళీ ఇక అది ఇంకోసారి మనం కట్ చేసే అవసరం లేదు అన్నట్టు కట్ చేస్తారు ఫాస్ట్గా. మనం కట్ చేసేటప్పుడు కత్తి కూడా ఎంత షార్ప్గా ఉంటే అంత స్పీడ్గా పని అయిపోద్ది. కత్తి షార్ప్గా లేదని బండకేసి రాకుతాడు. అది ఏంటంటే దాని ఫ్లెష్ తోలు అనేది అంటుకుపోయి ఉంటుంది కదా కత్తికి, ఇది అది తొందరగా కట్ చేయనియదు అది. ఆ పైన ఉన్న కర్రగా కనిపించేది అదంతా తీసేయాలి, లేకపోతే కూర వండినాక నీచు వాసన వస్తుంది. అందుకోసం అదంతా క్లీన్ చేసేసిండు, బ్లాక్ ఉండేది. ఇది రవ్వు చేప ఇప్పుడు మేము కట్ చేసేది. పెద్దది ఒక 3 నుంచి 4 కేజీలు ఉంటుంది అది. ఇప్పుడు చూపిస్తుండండి పక్క పొండి అవి కనిపించేది. అది ఒక 3 నుంచి 4 కేజీలు కనిపిస్తుంది ఇది, ఈ చేప 3 నుంచి 4 కేజీలు ఉంటుంది అది. అది అంతే సేమ్ కట్ చేసిండు.
ఈ లోపల ఇట్లుంటాయి. మేము వలలేసి వచ్చేసరికి 4:30 అయింది పొద్దున. అంత చేపలు కట్ చేసుకొని అవన్నీ చేసేసరికి 5:30 అయింది. ఇక తెల్లారుతాను అనుకోగా ఇక కొంతమంది పడుకుంటారు, కొంతమంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. తెల్లారంగా సూర్యకిరణాలు ఎట్లా కనిపిస్తుందో చూపిస్తుంది. చెరువు మీద ఇట్లా సూర్యకిరణాలు తెల్లవారుజామున ఇట్లా కనిపిస్తాయి. అది పని మీద పడేది కాదు, ఇలాచి లవంగాలి కాల్చిన చెక్క పని నేనే కట్ చేసిన. మా మళ్ళీ అయితే ఇదే పని, అని ఫోన్ పట్టుకుని తిరుగుడు పని అయితే ఏం ముట్టాడు, నిన్ను తీస్తలేడు అని చూస్తాడు. ఈ డైలాగులు ఎట్లా తీసేస్తాడు, సెన్సర్ కట్టే నాకు తెలుసు. వాస్తవానికి వీడియో తీసినప్పుడు పని అయితే చేయడు, ఇదే పని. తినవంటి ఇట్లా ఫైల్ ఏం పెట్టుకుంటాడు, మాట్లాడితే ఉంచాడు సెన్సర్లో కట్టింగే. ఇంకో ఆయన కాదు ఒకటి చెప్పు, మా తిండిపోతులు సబ్స్క్రైబ్ చేసుకొని సెన్సర్ కట్ అయినది నేనే చేసి. ఈ నా చిన్నప్పటి దోస్తు ఇక మాది గట్టినే ఉంటుంది. మా దోస్తాన ఇక వంటలు అవుతున్నాయి మా ఇప్పుడే పొయ్యి మీద ఎత్తారు. అంటే గ్యాసే ఉన్నది మాకు. వీళ్ళు మా వంట మాస్టర్లు. మా వాళ్ళందరూ సీరియస్ డిస్కషన్లు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల గురించి మాట్లాడుకుంటారు అందరూ నిల్చొని. ఇక మా వాడు ఏం చేస్తాడు చూద్దామని పోతే మెల్లగా రీల్స్ చూస్తాడు వాడు. వాళ్ళందరూ ఏమో సీరియస్ డిస్కషన్లు ఉంటే వీడు రీల్స్ చూస్తాడు ఇన్స్టాగ్రామ్లో. చేపను కడిగి తీసుకొచ్చారు మంచి ఫ్రెష్ వాటర్లో. ఇవన్నీ ఒక్క చేప పీసులే ఇవన్నీ. ఇంకో చేప పీసులు అన్నీ కడుగుతుండు ఇంకా నీళ్ళలో. అవి ఇంకా క్లీన్ చేసుడు కాలేదు. ఆల్రెడీ రైస్ ప్రిపేర్ అయింది, రైస్ పూర్తి అయ్యింది. చేప కోసం అన్నీ కటింగ్ చేసి పెట్టిరు మసాలాలు మా వాళ్ళు ఇందాక. అక్కడ కనిపించే మనిషి కడుగుతాడు చేపలను. నీళ్ళలో కూర్చుండి తెప్ప బ్యాలెన్స్ చేసుకుంటే కడుగుతాడు. ఇది పొద్దున వ్యూ, ఇది ఎర్లీ మార్నింగ్ 5:30, 6 అవుతుంది అట్లా ఆ టైంలో వ్యూ ఇది. పొద్దున చూస్తేందుకు చెరువు మీద అయినా ఏదైనా పొలాల సైడ్ అయినా కానీ మంచిగా అనిపిస్తుంది. వ్యూ మంచిగా ఉంటుంది న్యాచురల్గా. చేపలు క్లీన్ చేస్తాడు అక్కడ నీళ్ళలో కూర్చొని. తెప్ప మీద కూర్చొని బ్యాలెన్స్ చేసుకుంటే చేపలు ఫిష్ అంతా క్లీన్ చేస్తాడు. పీసెస్ ఇవాళ కట్ చేసిన పీసెస్. మా వాళ్ళకి తెప్ప మీద కూర్చొని బ్యాలెన్స్ చేస్తుంటే వెన్నతోటి పెట్టిన విద్య. కొద్దిగా అటు ఇటు గాలి వచ్చినా కానీ అట్లనే బ్యాలెన్స్ చేసుకుంటూ కూర్చుంటుంది. అక్కడ కనిపించేది అడవి బాత్. అది ఎక్కువ చెరువులాగానే కనిపిస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు ఎప్పుడు పడుకున్నారా అని. మాకు పడుకోవడం అంటే 12ంటికి వచ్చినాము, మళ్ళీ 2-3 దాకా వలలు వేసినాము. 3-4:30 గంటల మధ్యలో వలలు వేసుడు అయిపోయింది మాది. ఇక అదొకటి పని చేసుకునేసరికి ఈ టైం అయింది. తెల్లవారింది పూర్తిగా. ఏంటంటే మాకు నిద్రలు ఉండయి. రాత్రి అంతా వలలు వేసుడు, పని చేసుకుడు, మాది వంటలు అన్నీ వండుకునుడు, ఇవి చేసేసరికి మాకు టైం అంతా అయిపోద్ది. ఇక మళ్ళీ పొద్దున్న లేచి దిగాలి మళ్ళీ చేపలు తీయడానికి. ఎక్కువసేపు చేపలు దాలా నీళ్ళలో ఉంచినా అన్నీ చనిపోతాయి, ఎందుకు పనికి రాకుండా అవుతాయి. మా వాళ్ళు ఇక కర్రీని తయారు చేస్తానికి అన్నీ సిద్ధం చేస్తారు. యుద్ధానికి సిద్ధమైన అటు సిద్ధం చేస్తారు. అటాక్ అన్నారు. చేపల కూర కూడా రెడీ అయింది, మొత్తం సిద్ధమైంది తినేదానికి. చేపలు తీసే కంటే ముందే మేము వంట చేసుకొని తిని దిగుతాం ఎప్పుడైనా కానీ. ఇది ఎవరో కాదు, మా కమలేశ్వరరావు. నషింగ్ పెద్ద మనిషి గిట్టు లుక్ తీసుకో. ఇది మాత్రం లాగుని తీయకు అంటాడు. లాగు అన్నం తింటారు మా వాళ్ళు అందరూ కూర్చొని. ఒక్కొక్కడ చుట్టూ తాటిపత్రి వేసుకొని కూర్చొని తింటాను.
ఇంతట్లకి ఇక మా షేడ్ ఫోన్ చేసి తొందర తిని దిగుర్రి బాసేపు అయితే అందువల్ల లేచి ఇక మళ్ళీ చేపలు చచ్చిపోతాయి అని చెప్పి ఫోన్ చేసిండు. ఇక మా ఫోర్మెన్ తొందరగా తినుర్రి దిగుదాం చేపలు తీద్దామని చెప్పిండు మా అందరికి. ఇక తొందరగా తయారైపోదామని చెప్పి ఇక అందరం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తున్నాం. అది సిక్కం, దీని పేరు సిక్కం అంటారు. దీన్నే చేపలు వేస్తాం. మా వాళ్ళంతా వాటర్లో దిగేదానికి నీళ్ళలో దిగేదానికి డ్రెస్సులు అన్నీ చేంజ్ చేసుకుంటారు. అంటే నీళ్ళలో దిగేదానికి వేరే డ్రెస్సులు ఉంటాయి, మాకు అవి చేంజ్ చేసుకుంటారు. అంటే చేపలు తీసేది కాబట్టి వేరే డ్రెస్ వేసుకొని దిగుతాను ఎప్పుడైనా కానీ. మళ్ళీ బండి వేరేకెళ్ళి తీసుకుపోతారని చెప్పి బండి సామాన్లు ఎక్కిస్తారు. మీకు డౌట్ రావచ్చు చేపలు వలలు వేయంగా ఎందుకు తీయలేదని చెప్పి. అయితే కెమెరా నాది వాటర్ ప్రూఫ్ కాదు, నీళ్ళు పడితే పాడవుతుంది అని చెప్పి తీయలేదు. అందుకోసం మేము పట్టిన చేపలన్నీ తీసుకుపోయేందుకు DCM వచ్చింది. దీనిలో ఒక 6 టన్నుల నుంచి 8 టన్నుల మధ్యలో తీసుకుపోవచ్చు ఈ DCMలో చేపలన్నీ ట్రైలర్లో లోడ్ చేస్తారు. ఇప్పుడు మేము ఇవి పట్టిన చేపలన్నీ మళ్ళీ జోకుతారు, ఎవరు ఎన్ని కేజీలు పట్టిరు ఏందని, మళ్ళీ ఎన్ని కేజీలు అయినాయని కూడా వాళ్ళకు లెక్క ఉండాలి కాబట్టి అన్నీ జోకి లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకొని ఆయన డైరెక్ట్ మార్కెట్కి తీసుకెళ్తారు. మేము పట్టేటప్పుడు అన్నీ పానంతో ఫ్రెష్గానే ఉంటాయి. ఇక తర్వాత ఐస్లో ఎత్తారు కాబట్టి ఐస్లో వాటర్లోకి వెళ్ళి ఒకసారి చేపలు బయటకు వెళ్ళిన తర్వాత ఇక అది ప్రాణాలతో ఉండవు. ఎట్లా మా వాళ్ళు అంతే, చేపలు బగ్గనే పట్టిరు ఇవాళ, మంచిగానే వెయిట్ అయింది. పెద్ద రవ్వులు బొచ్చెలు పట్టాయి. ఇక జోకలు కారప్పుడా చూడు, ఇవన్నీ మా అన్నయ్య చేపలే. మంచిగా పెట్టు. మా గంగపుత్ర సోదరులు ఇట్లా అత్తరు గిట్లా చేపలు పట్టుకొని ఎంత తగిలిపోద్దో వేద్దో చూడరు మోస్తానికి. కాకను ఆయనకి లేవే అవి నాయది పట్టక్కలు వేసుకుని బంతి కొడతానా, అవి జమ్ము కొడతాను చేపలతో జమ్ము కొడతానా వానే పక్కనే పంప్ సెట్ కనిపించడంలో తానాలు చేస్తూ ఉన్నాం మేము. అంతగా బురద నీస ఒకటి అన్నీ పడుతుంది కదా, అంతా క్లీన్ చేసుకునేందుకు తానం చేస్తాను. ఎప్పటికీ చెరువులనే చేస్తాం కానీ ఈసారి పంప్ సెట్ కనిపించింది కాబట్టి ఇక్కడ చేస్తాను. ఇగో మా సోదరులు గిట్ల ఉంటారు, మా గంగపుత్ర సోదరులు. పాపం ఎక్కడోళ్ళు అక్కడ నేర్వాడు పన్నారు, ఈ ఇంటికి పోతే అందుకు తయారవుతారు. మన అప్లోడ్ నేను అత్తను రానా చూస్తాయా.